జీవుడు ఈ శరీరంలోంచి వెళ్ళిపోతాడు. వాడు ఏం చేయాలి? ఇంకో శరీరంలోకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఆకలి, దాహము ఇవన్నీ ఉంటాయిగా. అక్కడ ఓ పిల్ల ఉంటుంది, అక్కడ పిల్లలు ఉంటారు. అప్పుడు ఏ పుణ్యం ఉందని అడ్డుపెట్టి నీకు ఇస్తారు? పుణ్యం ఉంటే కదా ఏమైనా వచ్చేది. అదే కదా శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం, చేసిన పుణ్యం లేకుండా భగవద్ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఒరే, ఇవాళ వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు, కుటుంబంలో మంచిదే, భార్యని పోషించవలసిందే, భార్యకు గొలుసు చేయించవలసిందే, బిడ్డల్ని ప్రేమగా చూడవలసిందే, వాళ్ళకు కొంత పెట్టవలసిందే. వాళ్ళతో పాటు కనపడని వాడు ఇంకోడు ఉన్నాడు, నీ జీవుడు. వాడు ఇవాళ వీళ్లతో ఉన్నాడు. ఈ శరీరము ఊపిరి ఆగిపోతే ఇక వాడికి వీళ్ళకి సంబంధం లేదు. ఫోటో గోడ మీద అంతే. ఉత్తర క్షణం వాడి ఫోటో పెట్టేస్తారు అక్కడ. అంతవరకు ఎందుకు? ఈ శరీరాన్ని అలా తీసుకొచ్చి ఇలా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బల మీద ఫోటో పెట్టి ఉంటుంది దండేసి.